పౌర హక్కుల సంఘం నేతల అక్రమ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మానవ హక్కుల సంఘం నాయకులు తెలిపారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 50 ఏళ్లుగా పోరాటం చేస్తూనే నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. మొదట అశ్వాపురం పోలీస్ స్టేషన్లో నిర్బంధం ఖమ్మంకు తరలించారన్నారు. అసలు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఉందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామిక దేశం, పారదర్శక పాలన జరగాలి. ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది అనేది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. తెలంగాణలో ప్రశాంతంగా సాపేక్షికంగా 14 ఏళ్లుగా, ఒకప్పుడైతే ప్రశాంతత లేదు, కానీ ఈ 14-15 ఏళ్లుగా వరంగల్లో 2014లో ఇదే సెప్టెంబర్ లో శృతి సాగర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ పెద్ద ఎన్కౌంటర్ ఇదే. దీని మీద ఏం జరుగుతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారండి. అసలు విషయం ఏంటి అని పోలీసులకు ఒక సున్నితమైన ప్రశ్న అడగదలుచుకున్నాం. మీరు వీరోచితంగా లోపలికి వెళ్లి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని, కోవర్ట్లను తయారు చేసుకుని, ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా తయారు చేసుకుని మీరు చంపింది ఎవరు? ఒక అనారోగ్యంతో ఉన్నవాళ్లను, నిద్రలో ఉన్నవాళ్లను. మీ చరిత్ర అంతా తెలంగాణ పోలీసులు ఘనత చరిత్ర వహించారు కదా. నీళ్లు తాగుతున్నోళ్లను, అన్నం తింటున్నోళ్లను, తల్లి కొడుకులు పడుకుంటే తల్లి కడుపులోంచి కొడుకుని ఎత్తుకుపోయి చంపిన చరిత్ర కదా తెలంగాణ పోలీసులు. ఆ రోజు ఆ అడవిలో 6 చంపేసి మీరు ఇంటికెళ్లి ఇంట్లో పిల్లలకు, సహచరికి, భార్యలకు నీ మనసుకు ఏం చెప్పుకుంటారు? ఎవరిని మీరు చంపింది? దేశాన్ని లక్షల కోట్ల నష్టానికి గురి చేసిన వాళ్ళు విదేశాల్లో హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు ఏం చేసిన నష్టం చేస్తున్నారని, ఏం నేరం చేశారని మీరు చంపుతా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లు లేని రాజ్యం, పోలీసుల పదగట్టల తప్పుళ్లు లేని రాజ్యం తెలంగాణ నిరంకుశత్వానికి, హింసా పరిపాలనకు, పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా అది భరించని తెలంగాణ సమాజం మొన్న